హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు భారతీయ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ జాబ్స్ అండ్ యూట్యూబ్ ఛానల్. నేను మీ శరచంద్ర. ఈ రోజు మనకి డెల్ కంపెనీ మీ అందరికీ తెలిసిందే కదా. ల్యాప్టాప్స్, మౌస్, కీబోర్డ్స్ ఈ విధంగా హార్డ్వేర్ పార్ట్స్ అన్ని మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి ఒక మంచి డెల్ కంపెనీ అనమాట. అంటే మంచి ఆర్గనైజేషన్. అటువంటి డెల్ ఆర్గనైజేషన్ నుంచి ఈ రోజు వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ కి మంచి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ పేరు, పొజిషన్ పేరు SW1 ఇంజనీర్ అనమాట. ఈ SW1 ఇంజనీర్ కి ఎవరెవరు అప్లై చేసుకోవాలి, ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, ఇవన్నీ డీటెయిల్స్ కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎవరు మిస్ అవ్వకుండా వీడియోని స్కిప్ చేయకుండా లైక్ చేసి చూడండి. ఓకే, ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇంటూ అవర్ ఛానల్. వెల్కమ్ బ్యాక్. ఇక మనం స్క్రీన్ మీద చూసుకుంటే కనుక డెల్ కంపెనీ నుంచి రిలీజ్ అయినటువంటి ఈ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ కనిపిస్తుంది కదా. దీన్ని SW ఇంజనీర్ నోటిఫికేషన్ అయితే అంటారన్నమాట. ఈ పొజిషన్ పేరు. అయితే దీనికి జాబ్ లొకేషన్ ప్రెసెంట్ హైదరాబాద్ అని ఇచ్చారనమాట. ఇక్కడ చూసుకుంటే కనుక బెంగళూరు, ఇండియా అయితే ఒకటి చూపిస్తుంది. ఇదేంటన్నా ఒక చోట బెంగళూరు చూపిస్తుంది, ఇంకో చోట హైదరాబాద్ చూపిస్తుంది అని మాత్రం మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. ఎందుకంటే హైదరాబాద్ అండ్ అట్ ద సేమ్ టైం బెంగళూరులో కూడా దీనికి వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. సో ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ బెంగళూరు, హైదరాబాద్ అయితే హైదరాబాద్ లొకేషన్స్ పెట్టుకుని మీరు ఈ జాబ్ కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఓకే, ఇందులో మీరు చేసే డ్యూటీస్ ఏంటంటే డే టు డే ఇక్కడ మీకు డెల్ లో రకరకాల అప్లికేషన్స్ ఉంటాయన్నమాట. సే ఫర్ ఎగ్జాంపుల్ హార్డ్వేర్ రన్ చేయడానికి ఖచ్చితంగా ఒక సాఫ్ట్వేర్ అప్లికేషన్ కావాలి కదా. అదే విధంగా ఒక్కొక్క హార్డ్వేర్ కి రకరకాలైనటువంటి సాఫ్ట్వేర్ అప్లికేషన్స్, టెస్టింగ్, ఈ విధంగా చాలా రకాల ప్రాసెస్ జరుగుతుంది అనమాట. సో SW1 ఇంజనీర్ కింద మీరు చేసే డ్యూటీస్ ఏంటంటే ఈ సాఫ్ట్వేర్ టెస్టింగ్ వైపు కానీ లేకపోతే ఇంకేదైనా సైడ్ కానీ మీకు వాళ్ళు ట్రైనింగ్ ఇస్తారు. ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత మిమ్మల్ని డిప్లాయ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ట్రైనింగ్ అంతా కూడా ప్రెసెంట్ కోవిడ్ తగ్గేంత వరకు కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ నడుస్తుంది. ఆ తర్వాత మీకు ఆఫీస్ కి అయితే పిలుస్తారు. మీరు ఆప్ట్ చేసుకున్న లొకేషన్ బట్టి బెంగళూరు అవ్వచ్చు లేదా హైదరాబాద్ లొకేషన్స్ కి అయితే మిమ్మల్ని పిలిచే ఛాన్సెస్ అయితే ఉంటాయి. ఓకే, దీనికి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అంటే ఇక్కడ మీరు చూస్తే కనుక అట్లీస్ట్ 0 to 3 years ఆఫ్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఇన్ అప్లికేషన్ సపోర్ట్ అన్నారు. అంటే ఫ్రెషర్స్ దగ్గర నుంచి ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఇప్పటిదాకా ఐటీలో ఎంటర్ అవ్వలేదన్నా, ఫస్ట్ టైం మేము ఎంటర్ అవ్వాలనుకుంటున్నాం, మరి దీన్ని ట్రై చేయొచ్చా అంటే ఎస్, తప్పకుండా ట్రై చేయొచ్చు. మరి ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకుంటే గ్రాడ్యుయేషన్ ఫినిష్ చేసిన క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు అనమాట. అందులో మరీ ముఖ్యంగా బీటెక్ చేసిన వాళ్ళు అండ్ అలాగే ఏదైనా సరే ఒక కంప్యూటర్ సబ్జెక్ట్ అనేది మీ గ్రాడ్యుయేషన్ లో కనుక ఉంటే కనుక వీళ్ళు మీకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారనమాట. సే ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్ సైన్స్ అనేదో లేకపోతే సమ్ కంప్యూటర్ రిలేటెడ్ నాలెడ్జ్ ఉన్న సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో అది నా డిగ్రీలో కానీ లేకపోతే గ్రాడ్యుయేషన్ లో కానీ ఉంటే కనుక మీరు ఖచ్చితంగా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే మీకు కొద్ది గొప్ప కంప్యూటర్ గురించి ఖచ్చితంగా ఐడియా ఉండే ఉంటుంది. లోపల ఇంటర్నల్ పెరిఫరల్ లోపల ఇంటర్నల్ పార్ట్స్ గురించి కానీ లేకపోతే సాఫ్ట్వేర్ హార్డ్వేర్ గురించి కానీ మీకు ఒక ఐడియా అనేది ఉంటుంది అనమాట. సో అట్లీస్ట్ 0 నుంచి 3 years ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అండ్ అలాగే ఇంకా మీరు చూసుకుంటే కనుక ఇక్కడ డిజైరబుల్ అని చెప్పేసి కొన్ని అడిగారు అనమాట. సో SAP డిప్లాయ్మెంట్స్ గురించి వాటి గురించి ఉన్న నాలెడ్జ్ నుంచి కొంచెం డిజైరబుల్ మీకైతే ప్రిఫరెన్స్ అయితే ఇస్తారనమాట. అండ్ అలాగే SLA అంటే సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ అనమాట. ఈ సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ అనేది ఎక్కడైనా సరే టికెటింగ్ టూల్ ఉన్న చోట ఖచ్చితంగా SLA అనేది ఉంటుంది. సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ అంటే ఎంత తక్కువ టైంలో మనం ఒక ఇష్యూ కానీ లేకపోతే ఒక టాస్క్ ని కానీ కంప్లీట్ చేయగలుగుతున్నాం అనే దాన్ని సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ అంటారు అనమాట. సో వీటి గురించి ఐటీ చైన్ మేనేజ్మెంట్ గురించి వాటి పాలసీస్ గురించి మీకు కొంచెం ఐడియా ఉంటే కనుక మీకు ఫస్ట్ ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు. అది లేకపోయినా సరే మీరు ఖచ్చితంగా యూట్యూబ్కి వెళ్ళి ఐటీ చైన్ మేనేజ్మెంట్ ఏంటో కొట్టి చూడండి, మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. ఓకే, సో ఇక్కడ మీకు ఇంకా డిజైరబుల్ రిక్వైర్మెంట్స్ లో ఎక్సలెంట్ అనలిటికల్ అండ్ ట్రబుల్ షూటింగ్ స్కిల్స్ అని ఇచ్చారు. అండ్ CI/CD పైప్ లైన్ అని చెప్పేసి ఇచ్చారనమాట. సో మీరు ఇక్కడ చూసుకుంటే అప్లికేషన్ క్లోజింగ్ డేట్ వచ్చేసరికి 31st April 2022 ఈ అప్లికేషన్ రిలీజ్ అయ్యి ఈ జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయ్యి చాలా రీసెంట్ గా రిలీజ్ అయిన ఒక 2 days అయినట్టుంది అనమాట. సో అప్లికేషన్ లాస్ట్ డేట్ 31st April 2022 అయిపోయి ఈ జాబ్ కి అయితే అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. దీనికి లింక్స్ అన్ని కూడా వీడియో డిస్క్రిప్షన్ లో ఇస్తే దాన్ని క్లిక్ చేసుకోగానే మీకు ఈ విధంగా మన అఫీషియల్ వెబ్సైట్ లోకి అయితే మూవ్ అయిపోతారు అనమాట. సో ఇక్కడ మీరు వెళ్ళంగానే ఇదంతా ఒకసారి జాబ్ డిస్క్రిప్షన్ అంతా చదువుకున్న తర్వాత క్లిక్ హియర్ టు అప్లై మీకు క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా అఫీషియల్ వెబ్సైట్ లోకి రీడైరెక్ట్ అయితే అయిపోవడం జరుగుతుంది. ఓకే, ఈ విధంగా ఈ జాబ్స్ కి అయితే అప్లై చేసుకోవడానికి వెంటనే ట్రై చేయండి. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఒక ఇంపార్టెంట్ ఫ్యాక్ట్ గురించి అయితే మనం మాట్లాడుకుందాం. చిన్నప్పుడు స్కూల్ డేస్ నుంచి కాలేజ్ డేస్ వరకు మనకి రకరకాల సర్టిఫికేట్స్ పొందుంటాం కదా. అపార్ట్ ఫ్రమ్ గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్, డిగ్రీ సర్టిఫికేట్ పక్కన పెడితే అవి కాకుండా ఇంకా బోల్డ్ సర్టిఫికేట్లు, వర్క్ షాప్ సర్టిఫికేట్లు అవ్వచ్చు లేకపోతే సమ్ ఇంకో రకరకాల ఏదైనా టెక్నాలజీ పరంగా ఏదైనా సర్టిఫికేట్స్ పొంది ఉంటాం కదా. అవన్నీ ఉన్నప్పటికీ కూడా ప్రస్తుత కాలంలో ఇంతమంది ఎందుకు జాబ్లెస్ గా ఉంటున్నారు మీరు ఎప్పుడైనా అనుకున్నారా? సే ఫర్ ఎగ్జాంపుల్ మీరే తీసుకోవచ్చు. ఈ వీడియో చూసే వాళ్ళలో ఎంతమందికి జాబ్ లేదు? ఈ జాబ్ లేని పీపుల్ మీరంతా కూడా ఇన్ని సర్టిఫికేట్స్ వచ్చాయి కదా, మరి నాకు ఎందుకు జాబ్ రావట్లేదు అని ఎప్పుడైనా మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకున్నారా? దాని రీజన్ ఏంటో తెలుసా మీకు? చిన్నప్పటి నుంచి మన స్కూల్లో పొందిన సర్టిఫికేట్స్ ఏవైతే ఉంటాయో, పార్టిసిపేషన్ సర్టిఫికేట్స్ అవ్వచ్చు, వర్క్ షాప్ సర్టిఫికేట్స్ అవ్వచ్చు, వాటన్నిటిలో కూడా ఎక్కడ కూడా మీకు సర్టెన్ డొమైన్లో కానీ లేకపోతే టెక్నాలజీలో కానీ మీకు స్కిల్ సెట్ చాలా బాగుంది, మీకు ఇంత నాలెడ్జ్ ఉంది, మీకు ఇంత సర్టెన్ స్పెసిఫిక్ స్కిల్స్ ఉన్నాయి అని ఎక్కడ మెన్షన్ చేసి ఉండదు. ఆ రీజన్ కారణంగానే ప్రస్తుతం ఏ కంపెనీ కూడా అటువంటి సర్టిఫికేషన్స్ ని యాక్సెప్ట్ చేయట్లేదు, దాన్ని తీసుకెళ్లి డస్ట్బిన్ లో వేసామని చెప్తోంది. కాబట్టి అటువంటి సర్టిఫికేషన్స్ ఎక్కడ కన్సిడర్ చేయట్లేదు కాబట్టి ఇంత మందికి ప్రెజెంట్ అయితే జాబ్స్ రావట్లేదు. అదే మనకు
ఒక సర్టిఫికేట్ యూస్ఫుల్ అయ్యి ఆ సర్టిఫికేట్ కారణంగా మనకి జాబ్స్ వస్తాయి అని తెలిసి అండ్ అలాగే దానికి 5 to 11 lakhs ప్యాకేజ్ కూడా ఆఫర్ చేస్తారు అని తెలిసినప్పుడు ఆ సర్టిఫికేట్ తీసుకోవడానికి మీలో ఎంతమంది ఇంట్రెస్ట్ అయితే చూపిస్తారు? అండ్ ఇది కూడా చాలా బాగుంది కదా. సో అటువంటి సర్టిఫికేట్ మీకు రావాలి అంటే నేను ఒక మంచి సర్టిఫికేట్ అయితే చెప్తా. దాని పేరు IRC, ఇండస్ట్రీ రెడీ సర్టిఫికేట్ అంటారు. ఈ ఇండస్ట్రీ రెడీ సర్టిఫికేట్ మీ దగ్గర ఉంటే కనుక ఫస్ట్ కంపెనీస్ అన్ని కూడా మిమ్మల్ని హైర్ చేసుకోవడం జరుగుతుంది అండ్ 5 to 11 lakhs ప్యాకేజ్ మధ్యలో వీళ్ళైతే ఆఫర్ చేయడం జరుగుతుంది. మరి ఈ సర్టిఫికేట్ ఎక్కడ పొందాలి అంటే CCBP 4.0. CCBP అంటే కంటిన్యూస్ కెరియర్ బిల్డింగ్ ప్రోగ్రామ్. ఈ CCBP 4.0 టీం వాళ్ళు ఏంటంటే మీకు ఈ IRC సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ IRC సర్టిఫికేట్ ఏ విధంగా పొందాలి అనేది కూడా నేను డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందు ఈ CCBP 4.0 లేదా 4.0లో జరిగేటువంటి కార్యక్రమం ఏంటంటే ఇండస్ట్రీ రిలవెంట్ స్కిల్స్ ఏవైతే ఉంటాయో ప్రెసెంట్ కంపెనీకి కావాల్సిన రిలవెంట్ స్కిల్స్ అన్ని కూడా వాళ్ళు మీకు నేర్పించి ట్రైన్ చేసి మీకు మంచి మంచి కంపెనీస్ లో ప్లేస్ అయ్యేలా వీళ్ళైతే చూస్తారు. ఈ సర్టిఫికేట్ తో అండ్ అలాగే మీరు నేర్చుకున్న స్కిల్స్ బట్టి వాళ్ళు కంపెనీస్ తో నెగోషియేట్ చేసుకుని మీకు మంచి మంచి సాలరీ ప్యాకేజెస్ అనేవి మీకు ఆఫర్ చేయడం జరుగుతుంది ఏదైతే కంపెనీస్ లో మీరు ప్లేస్ అవుతారో. ఓకే, సే ఫర్ ఎగ్జాంపుల్ విష్ణుదత్ అనే అబ్బాయి రీసెంట్ గా CCBP 4.0 ప్రోగ్రామ్ లో అయితే జాయిన్ అయ్యాడు. అంతకు ముందు అతనికి వచ్చిన సర్టిఫికేట్స్ అన్ని కూడా యూజ్లెస్ అనుకున్నాడు. దాని కారణంగా చాలా కంపెనీస్ లో రిజెక్ట్ అయితే అయిపోవడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ CCBP 4.0లో 5 months ట్రైనింగ్ అనేది తీసుకున్నాడు. కంపెనీ రిలవెంట్ స్కిల్స్ అనేవి కూడా వాళ్ళు నేర్పించారు, ఇతను కూడా నేర్చుకున్నాడు అండ్ నౌ హీ వాస్ ప్లేస్డ్ విత్ 11 lakhs ప్యాకేజ్ అనమాట. అక్షరాల 11 lakhs ప్యాకేజ్ తో అతనైతే ప్లేస్ అవడం జరిగింది ఒక మంచి MNC కంపెనీలో. ఆల్రెడీ ఈ CCBP తో స్కిల్స్ డెవలప్ చేసుకున్న ఎన్నో వేల మంది ప్రస్తుతం 400+ కంపెనీస్ లో రకరకాల పొజిషన్స్ లో మంచి మంచి ప్యాకేజెస్ అయితే ప్లేస్ అయ్యారు. మంచి మంచి అంటే హై లెవెల్ ప్యాకేజెస్ అండి. లైక్ సే ఫర్ ఎగ్జాంపుల్ 8 lakhs, 10 lakhs, 11 lakhs ఇలాంటి మంచి మంచి ప్యాకేజెస్ తో వాళ్ళైతే సెటిల్ అయ్యారు. మరి అసలు ఈ CCBP ఎందుకు ఇంత పవర్ఫుల్, అసలు దీని స్టోరీ ఏంటి మీకు అంతా తెలుసుకోవాలి అనుకుంటే వీడియో డిస్క్రిప్షన్ లో రిక్వెస్టెడ్ డెమో లింక్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేయగానే CCBP కెరియర్ గైడెన్స్ టీం వాళ్ళైతే మీకు కాల్ చేయడం జరుగుతుంది. వాళ్ళు మీకు కాల్ చేసినప్పుడు మీ తాలూకా డౌట్స్ అన్ని కూడా వాళ్ళతో క్లారిఫై చేసుకోవచ్చు అనమాట. అసలు ఈ CCBP 4.0 అంటే ఏంటి, ఎప్పుడు స్టార్ట్ అయింది, నేను చెప్పాను కదా, నేను చెప్పడం మాత్రమే కాదు ఆ కెరియర్ గైడెన్స్ ఎక్స్పర్ట్స్ వాళ్ళు మీకు చెప్తే దాన్ని బట్టి మీకు ఒక కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి వస్తాయి అనమాట. మీరు ఎంతవరకు అందులో ముందుకు వెళ్ళగలరు అనేది మీకు కూడా ఒక మంచి క్లారిటీ వస్తుంది. సో వీడియో డిస్క్రిప్షన్ లో రిక్వెస్టెడ్ డెమో లింక్ ఉంది. దాన్ని క్లిక్ చేసిన తర్వాత మీరైతే రిక్వెస్ట్ ఫ్రీ డెమో ఆప్షన్ మీద క్లిక్ చేయగానే CCBP కెరియర్ గైడెన్స్ టీం వాళ్ళు మీకు కాల్ చేస్తారు. అండ్ మన ఛానల్ తరపు నుంచి కూడా మన ఛానల్ పేరు చెప్తే కనుక మీకు 8,499 రూపీస్ డిస్కౌంట్ అనేది కూడా వస్తుంది. సో తప్పకుండా మన ఛానల్ పేరు చెప్పడం మాత్రం మర్చిపోకండి. భారతీయ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ జాబ్స్ అంటే ఛానల్ అని పేరు చెప్పండి. సో వాళ్ళు ఏంటంటే ఓకే, సో వీళ్ళ సబ్స్క్రైబర్స్ కాబట్టి వీళ్ళకి మంచి డిస్కౌంట్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది అనమాట. దీన్ని బట్టి మీరు వీడియో డిస్క్రిప్షన్ లో లింక్ క్లిక్ చేసుకొని రిక్వెస్టెడ్ డెమో ఆప్షన్ కూడా మీరైతే క్లిక్ చేసుకోవచ్చు. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఇది డెల్ కంపెనీ నుంచి రిలీజ్ అయినటువంటి ఒక మంచి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్. నాకు తెలిసిన వరకు ఈ జాబ్ మీలో చాలా మందికి ఉపయోగపడుతుందని అయితే నేను అనుకుంటున్నాను. సో నేను కూడా మళ్ళీ మరో మంచి జాబ్ ఆపర్చునిటీస్ తో మీ ముందుకైతే వస్తా. అంటిల్ దెన్ దిస్ ఇస్ యువర్ శరత్ చంద్ర సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ నైస్ డే.